హే గాయ్స్, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఈ రోజైతే గీతం కాలేజ్కి వచ్చాము. కొంచెం ఓవరాక్షన్ ఉంటుంది అనమాట, తట్టుకోండి ప్లీజ్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అండ్ అయితే ఈరోజు నా ఫ్రెండ్స్ ని చూపిస్తాను. ఇద్దరు వచ్చారనమాట. వాళ్ళు ఎవరు? శ్రవంతి. ఏ హాయ్ చెప్పు, సిగ్గుపడకు ప్లీజ్. దీని పేరు గాయత్రి. సో వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అంటే ఇక్కడ గీతంలో జాబ్ మేళా అయ్యింది కదా, దానికైతే మేము కూడా అటెండ్ అయ్యాము. సో ఎలా జరిగిందో మీరే చూసేయండి. రెజ్యూమ్స్ జెరాక్స్ తీసుకుందామని వస్తే చూడండి ఎంతమంది ఉన్నారో. ఈ రోజుకైతే అవ్వదు నాకు తెలిసి. వచ్చిందండి వయ్యారి. వస్తుంది గాయస్. ఈ అమ్మాయి వల్ల మేము లేట్ అయ్యాము. ఈ అమ్మాయి ముందు వచ్చి మంది, ఈ అమ్మాయి లేట్ చేస్తుంది. ఏం చెప్తాం గాయస్. చూడండి గాయస్, ఇంత విశాలమైన కాలేజ్లో మాకు జెరాక్స్ షాప్ ఎక్కడ కూడా తెలియట్లేదు. వెతుక్కుంటున్నాం. ఆ జెరాక్స్ షాప్ అయితే ఖాళీ లేదని చెప్పి వేరే దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. ఇంతమంది జనంలో అయితే ఆ షాప్ కనిపించడం కష్టమే. ఇది పోయినట్టే. అందుకని చెప్పి ఫస్ట్ స్లిప్స్ తీసుకుందామని బయలుదేరిపోయాం. మమ్మల్ని అయితే ఒక ఆట ఆడిస్తున్నారు గాయస్. ఇదేంటి గాయస్, క్రికెట్ ఆడిస్తారు కదా, క్రికెట్ ఆడిస్తారు కదా. పెళ్లి చేసుకో నువ్వు. ఇంత మందిలో మాకు జాబ్ వస్తుంది అంటారా గాయస్? రాదు. ఈ అమ్మాయి చూడండి పాపం మాటలు వాడుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు దీన్ని ఏడంటారు? దేన్ని గ్రౌండ్ అంటారా? ఇది గ్రౌండ్. ఓకే పద. ఏరాలిద్దరు. ఏ ప్రభు, హరే రామ్. అక్కడ వెళ్ళిపోతున్నారు గాయస్, మమ్మల్ని వదిలేసి. గాయస్ ఎవరో పెద్దవాళ్ళు వస్తారంట గాయస్. Than what you're getting for your degree. That's how society has become. So it is a responsibility of society to accept that this problem is there. Quality of education problem undi. So we have to address this. So today on the stage we have two people very interesting. One is our Vice Chancellor, Professor Errol D'Souza. He was earlier with IIM Ahmedabad. He was the director of IIM. So he was, and then Professor. గీతం కాలేజ్ యొక్క ప్రెసిడెంట్ భరత్ గారు, ఇంకా కలెక్టర్ గారు, ఇంకా చాలామంది వచ్చారు. వాళ్ళైతే స్పీచ్ ఇచ్చారు, తర్వాత స్టార్ట్ అయిందనమాట. బాబు నమస్కారం. గాయస్, మేము ఇప్పుడే బయటకు వస్తాం అనమాట. వే టు ఏం బీచ్ పేరు? రుషికొండ బీచ్. ఏదో జాబ్ కొట్టడం వస్తాము, బీచ్కి వెళ్ళిపోతున్నాం గాయస్. ఈ అమ్మాయి నమ్ముకొని వెళ్ళిపోతున్నాం అటు సైడ్. దారి మర్చిపోయాం గాయస్. సో వే టు మళ్ళా రుషికొండ బీచ్. సో బ్యూటిఫుల్. భజన నిజానికి భజన. ఇందులో ఒక బండి అట్టుకొని వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు కొంచెం దూరం నడిచాం కదా, అదే కొంచెం దూరం నడిచి బీచ్ వచ్చాడు. బీచ్ ఎక్కడికే?
పేషెన్స్ టచ్ అన్నాడు గాయస్. అదేంటండి అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. కాలేజ్ అని డిసప్పాయింట్ అయ్యవా? సర్లే. Oh, test. I have poor English, guys. What? You are backing up. మళ్ళీ లోపలికి పంపించారండి. ఏదో బయట వచ్చి తీసిన ఫోటో వీడియో కాల్ చూపించిందా? వీడియో కాల్ మాట్లాడుతుందా? Oh, stupid Dana. ఏం లేదు లోపల ఉండొచ్చు. సో చూడండి గాయస్, మేము ఇందాక వెళ్ళాం కదా, బల అయిపోయి మళ్ళీ వేరే వాళ్ళు బల అవుతున్నారు. ఏముంది? ఏదో గుడిలాగా ఉంది ఇక్కడ. It's a good opportunity, but we don't have patience. Yes. What she said is absolutely correct. అందరూ ఫిజికల్ గా ఐడి కార్డ్స్ అవి పట్టుకుని ఉండండి. అలాగే స్కానర్స్ ఫోన్ లో ఓపెన్ చేసి రెడీగా ఉంచుకోండి. ఎందుకు స్కానర్ చూపించట్లేదు మీరు? కోయి Especially Teju don't have patience because she already సో getting higher than కొంచెంసేపట్లో నేను ఆఫ్రికా అమ్మాయిలా తయారవబోతున్నాను అనమాట. Africa, not Africa. నోర్మైనా నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. యా ఆఫ్రికా, నైజీరియా. మళ్ళీ మేము మాది నమ్ముతున్నాము. You have better words. No. మాది అట. నో తర్వాత వస్తాం. మాది కాంప్లెక్స్ దారి అడుగుతుంది వేటి. We have beautiful లెఫ్ట్ సైడ్ గా వస్తుంది. పోజు కొడుతుంది గాయస్. ఎందుకు ఎలా తిరుగుతుంది? మాధవే. So guys, two hot guys. Somebody is my first summer guys. Somebody guys. This is my easy actually. Easy this is my first summer guys. You know what? Yeah, this is good. మాది ఒకటే వెళ్ళిపోతుంది. నా చెప్పు చూడు, అది కూడా చెప్పు. నా చెప్పు పాడైపోయింది గాయస్. చెప్పాడు గాయస్ ఏమైనా అన్నారా గాయస్? నేను వెళ్ళలేదు గాయస్. గాయతో నాకు దారి తెలుసు. ఎందుకంటే కాశ్మీర్లో మాధవి వీళ్ళు కనిపిస్తావు అయ్యారు ఎవరైనా అడుగుతారు అందరూ. సాంగ్ అయ్యో అయ్యారి బాబు స్మెల్ వస్తుంది. నాలో ఉన్న ప్లేట్లెస్ తగ్గిపోతున్నాయి గాయస్. గేట్ ఎంత దూరం అయిపోయింది అసలు. బీచ్ నాకు అర్థం కావట్లేదు. అలాగే కనిపిస్తుంది గాయస్. నాకేం కనపట్టలేదు. అమ్మ ఎంత వేడి చేయాలంటే కష్టం. అలా బిజీ రాదు. అమ్మా నాకు చెప్పు. చెప్పులు పోతాయి, చెప్పులు తొక్కేస్తా కాదు. రాదనుకున్నా తెలుగు బాబోయ్. మాధవి కోల్డ్ కాఫీ తాగదు. నో కాఫీ, నో షుగర్స్. కోల్డ్ కాఫీ, నో షుగర్స్. యూ షట్. ఇది రెస్టారెంట్. నీకు పాత్రలు చూసినా నీకు రెస్టారెంట్లో కనిపిస్తుందంటే నువ్వు ఎంత కరువులో ఉన్నావు. బిర్యానీ ఉంటుంది చాలా బాగుంటుంది. కొండ బిర్యానీ. అది కొండ బిర్యానీ ఒకసారి తిన్నాను. కొండ కూడా ఇస్తారు, బాగానే ఉంటుంది. కొండ కూడా ఇస్తారా? 180కి అంతా తీసుకున్నాను నేను. ఆఫ్ అప్పుడు అంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంటుందో తెలియదు. అది ఆర్డర్లో అలా ఉంది, మరి ఇప్పుడు బయట అంత నాకు తెలియదు. కొండ బిర్యానీ అంటే కొండలోనే కదా ఇస్తారు. బొబ్బలే. ఫస్ట్ అయితే బీచ్కి వెళ్ళక ముందు ఈ స్పాట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మ్యాగీ చాలా ఫేమస్ అంట. నైస్. హాయ్ చెప్పరా.
ఇలాగా వెయిటింగ్ ఫర్ మ్యాగీ అన్నమాట. ఇక్కడ ఆడుకున్నారు కూడా. చలియా చలి బీచ్కి చట్నీలో కూర్చుంటాం. ఎటు తీస్తున్నావు తీసు సో గాయస్ మీకు ఒక మహా అద్భుతం చూపిస్తాను. మన జగనన్న కొండ చేశాడు కదా, అది కొండ గాయస్ చూడండి, గ్రీన్ కార్పెట్ చూడండి. అలా రాయి కూర్చుంటే ఆయన పడలేదు. అవును వాళ్ళు చచ్చిపోవట్లేదు, బతికింటే చావడానికి మాది. ఇది కదా మన వైజాగ్లో బ్యూటీ స్పాట్ ఏంటో తెలుసు. ఏంటి అక్కడికి వెళ్తుంది తుప్పలోకి, అక్కడ అంత ఉందన్నారు అంకుల్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ కూడా కూర్చోవచ్చు. అలాగదా అలాగ మేమైతే బీచ్లోకి అయితే వెళ్ళాము, మంచిగా ఫ్రెండ్స్తో చిల్ అయ్యి ఫన్నీగా కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము, అలాగే ఫొటోస్ కాసేపు అలాగా కొంచెం బీచ్లో ఎంజాయ్ చేసామన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.